వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. వివిధ రకాల వ్యాధులను ఉద్దేశించిన జన్యు చికిత్సలో ముఖ్య పాత్ర పోషించే కీలక ప్రోటీన్ ను రీడిజైన్ చేయడానికి ఒక కృత్రిమ మేధ AI నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోగ నిరోధక స్పందనను తగ్గించేలా ఈ ప్రోటీన్లను తీర్చిదిద్దారు. తద్వారా జన్యు చికిత్స సామర్థ్యతను మెరుగుపరచవచ్చని వారు తెలిపారు. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. వెస్ట్ బ్యాంక్ లోని ఓ ఆసుపత్రిలో దాక్కున్న ముగ్గురు హమాస్ సభ్యులను ఇజ్రాయెల్ బలగాలు మంగళవారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మట్టుబెట్టాయి. అమెరికాలోని H-1B వీసాల రెవెన్యూలకు సంబంధించిన పైలట్ పథకం సోమవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత 20,000 వీసాలను అమెరికాలోనే రెవెన్యూవల్ చేయనున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ కుటుంబంలో జరిగిన పుట్టినరోజు వేడుకలు విషాదంగా మారాయి. అక్కడ జరిగిన కాల్పుల ఘటనలో ఓ మత బోధకుడు, నిందితుడు సహా 4 మరణించారు. అమెరికాలో కనిపించకుండా పోయిన భారత విద్యార్థి మృతి చెందినట్లు మంగళవారం అధికారులు ప్రకటించారు. ఇండియానా పోలీస్ రాష్ట్రంలోని పార్ద్యూ విశ్వవిద్యాలయ క్యాంపస్ లోని ఓ భవనం వద్ద నీల్ ఆచార్య మృతదేహం లభ్యమైనట్లుగా కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిప్టన్ ధృవీకరించారు. వాణిజ్య విమానాల ద్వారా ఆస్ట్రేలియాకు 600 కోట్ల రూపాయల విలువైన 514 కేజీల కుకైన్ ను అక్రమంగా ఎగుమతి చేసిన కేసులో భారత సంతతి జంటను బ్రిటన్ న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. నిందితులను ఆర్తిధీర్, కవల్దీప్ సింగ్ రైజడాలుగా గుర్తించారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో పాకిస్తాన్ పూర్వ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆయన మంత్రివర్గంలో విదేశాంగ శాఖ ప్రాతినిధ్యం వహించే షా మహమ్మద్ ఖురేషీకి 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. నిషిద్ధ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLAకు చెందిన 5 తీవ్రవాదులను సోమవారం రాత్రి కాల్చి చంపినట్లు పాకిస్తాన్ అధికారులు మంగళవారం ప్రకటించారు. బెలూచిస్తాన్లోని మంచ్ సెంట్రల్ జైలుపై BLA తీవ్రవాదులు 15 రాకెట్లు ప్రయోగించారు. అస్సాం వ్యాపారవేత్త నవీన్ చంద్ర బోరా ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా చాటి చెప్పేందుకు పూనుకున్నారు. 200 కోట్ల రూపాయల తన సొంత ఖర్చుతో 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంటు భవనంలోని లోక్సభ ఛాంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంతటితో స్పీడ్ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.